35% ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈరోజు 9% పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ హిందువులందరూ ఏమయ్యారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు, వాళ్ళ ఆలయాలు, వాళ్ళకి సంబంధించిన బిజినెస్లు అన్ని ఏమైనా మనం అర్థం చేసుకోవచ్చు. విపరీతంగా వాటి మీద దాడులు అన్నవి ఎంతో కాలంగా జరుగుతున్నాయి. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి. ఏ పార్టీ వచ్చినా జరుగుతున్నాయి. హసీనా వచ్చినప్పుడు ఇందాక మీరు అన్నట్టు కొద్దో గొప్ప కొంత మెరుగైన పరిస్థితి ఉండింది. అది గుడ్డిలో మేలు అనొచ్చు, కానీ అప్పుడు కూడా సురక్షితంగా లేరు హిందువులు. హసీనా వాజిద్ లేని సమయంలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. మీరు కోర్టు చేస్తున్నటువంటి హైకోర్టు కమిషన్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఆ రోజు షేక్ మనకు ఖలీదా జియా ప్రధానిగా ఉన్నప్పుడు రాత్రి పూట వాళ్ళు వెళ్ళి ఎలాగా వందలాది మంది హిందూ స్త్రీలని వాళ్ళు మానభంగాలు చేశారు, మాస్ గ్యాంగ్ రేప్ చేశారు, వాళ్ళ ముక్కు పడకలను ఎలా వాళ్ళు లాక్కుని వెళ్ళారు. అందుకనే దాన్ని ద నైట్ వెన్ దే లాస్ట్ ద రింగ్ అని చెప్పేసి ఆ పేరుతోటి వాళ్ళు దాన్ని ఆ రోజున గుర్తు చేసుకుంటారు. వాళ్ళు అటువంటి అంటే వాళ్లకు రేప్ చేయడమే కాదు, వాళ్ళ శరీరాన్ని అందవిహీనంగా చేయడం, దాన్ని అదే పనిగా వాటిని లాగేయడం తోటి వాళ్ళ ముక్కులు కట్ అయిపోవడం, ఇటువంటివన్నీ చేసి కిరాతకంగా చేసినటువంటి చరిత్ర ఆ రిపోర్ట్ వచ్చినా గానీ ఆ ప్రభుత్వం ఏమి జరగలేదు, ఇది ఎగ్జాజరేషన్ అని చెప్పి కొట్టిపడేసింది అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోటి. కాబట్టి ఇవి రాబోతున్నటువంటి తారిక్ రెహమాన్ ప్రభుత్వం కూడా పెద్దగా ఏం డిఫరెంట్ గా ఉంటుందని నేను అనుకోను. జమాత్ మీరు అన్నట్టు జమాతే ఇస్లామీ సపోర్ట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ప్రస్తుతానికి అయితే తెగదంపులు చేసుకున్నారు, వాళ్ళతోటి సపరేట్ గా ఉంటున్నారు వాళ్ళు. కానీ అక్కడ గాలులు ఎలా వీస్తాయో చెప్పడం చాలా కష్టము. నిజంగా అక్కడ ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయా అన్నది కూడా చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి ఆ ఎన్నికలలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడాల్సి వచ్చే పరిస్థితి వస్తే కనుక ఈ కట్టర్ పాకిస్తాన్ సమర్థిస్తున్నటువంటి పార్టీల మద్దతుతోటి కనుక ప్రభుత్వం ఏర్పడితే కనుక పరిస్థితి హిందువులకు ఇంకా క్షీణించేటువంటి ప్రమాదం లేకపోలేదు. మనం హిందువులకు ఏమైనా చేయదలుచుకుంటే భారతదేశం నిర్ణయించి భారతదేశమే చేయాలి. ఇంటర్నేషనల్ ఎవరికి వెళ్ళి మీరు గొడవ పెట్టుకుంటారు? అమెరికాకి దాంతో పట్టదు, అమెరికాకి ఏం పట్టదు. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని ఇన్స్టాల్ చేసింది అమెరికా. కాబట్టి అమెరికాకి హిందువులు ఒక 100 మంది 1000 మంది చనిపోయినా వాళ్ళు దానివల్ల ఏం పట్టేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకోవాలి. కాబట్టి రెండు యునైటెడ్ నేషన్స్ పెడతారా? యునైటెడ్ నేషన్స్ ఎప్పుడో తెచ్చిపోయింది. దానికి శక్తి లేదు, దాని బలం లేదు, దాన్ని ఎవడు పట్టించుకోడు. ఇన్ఫాక్ట్ ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఎక్కడ యుఎన్ అన్న పదం మనం వెళ్ళలేదు ఎక్కడ కూడా. ఇన్ని యుద్ధాల్లో కూడా ఎవరు కుంపటి వాళ్ళే పెట్టుకుంటున్నారు, ఎవరు చర్చలు వాళ్ళే చేసుకుంటున్నారు. యునైటెడ్ నేషన్స్ జోక్యం కానీ, యునైటెడ్ నేషన్స్ శాంతికి ప్రయత్నాలు కానీ ఎక్కడ మనకు కనుచూపు మేరలో కనిపించట్లేదు. కాబట్టి యునైటెడ్ నేషన్స్ అన్న దాంట్లో ఎవరు చెప్పుకున్నా కానీ అది ఒక చాయ్పై చర్చ లాంటిదే, కూర్చొని ఊరికే చర్చించుకోవడానికి తప్ప వేదిక ఎందుకు పనికిరానటువంటి వేదిక అది. కాబట్టి ఎవరు వింటారు? మనం వెళ్ళి ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి బాలకోట్లో కొట్టొచ్చాం. మన మీద ఏమైనా ఆంక్షలు ఇచ్చారా? మన మీద ఏమైనా యునైటెడ్ నేషన్స్ ఏమైనా అనగలిగిందా? ఈ రోజు మనం వెళ్ళి ఆపరేషన్ సింధూర్ చేసి వచ్చాం, మనల్ని ఎవరో ప్రశ్నించగలిగారా? ఈ ప్రపంచం అంతా ఇప్పుడు ఎలా తయారైందంటే కనుక బలం ఉన్న వాడిదే ఈ రోజు రాజ్యం చెల్లుతుంది అటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం ఇంతటి అరాచకాలు చేస్తున్నా గానీ మనం రెస్పాండ్ అవ్వకపోతే అది మన బలహీనత కింద భావించాలి. కానీ అదేదో ప్రపంచాన్ని అందరినీ ప్లేన్ చేసే లాభం లేదు. మనం ఏం చేయాలో మనం అది చేయాలి. గతంలో తీసుకొచ్చినటువంటి సిఏఏ చట్టం ఏదైతే ఉందో, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చామో, దాంట్లో ఒక కాల వ్యవధి పెట్టాం మనం. 31 డిసెంబర్ 2014 కంటే ముందర వచ్చిన వాళ్ళకి మాత్రమే త్వరితగతిన వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటువంటి ఆ చట్టం అది. బహుశా ఆ డేట్ తీసేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాల నుంచి వాళ్ళు తప్పించుకొని రావాలంటే ఆ సిఏ చట్టం వాళ్ళకి వర్తించదు. కాబట్టి ఒక ఆప్షన్ కనీసం ఇదైనా ఇవ్వాలి భారతదేశం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పర్సిక్యూటెడ్ మైనారిటీస్ మన దేశంలో వచ్చి తలదాచుకోదలుచుకుంటే వాళ్ళకు ఫస్ట్